నమస్తే విటివి పొలిటికల్ ఛానల్ కు స్వాగతం. ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత్ మహిళా అందుల క్రికెట్ జట్టుతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ ఒక్కో క్రికెటర్ కి 5 లక్షల చొప్పున చెక్ ప్రదానం చేశారు. శిక్షకులకు 2 లక్షల చొప్పున చెక్కులు అందించారు. ప్రతి మహిళా క్రికెటర్ కి పట్టుచీర, సాల్వాతో పాటు జ్ఞాపిక కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను అందించి సత్కరించారు. మహిళా అంద క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమని పవన్ కళ్యాణ్ కొనియాడారు. అంద క్రికెటర్లు ప్రాక్టీస్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, అన్ని విధాలా అండగా నిలవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా విజ్ఞప్తి చేస్తారని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని, మహిళా క్రికెటర్లు తెలిపిన అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు. ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఉన్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు దీపిక, పాంగి కరుణకుమారి ఉండటం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్ దీపిక తన గ్రామ సమస్యలు తెలిపారు. దీపిక శ్రీ సత్యసాయి జిల్లా హేమవత్ పంచాయతీ తంబలహట్టి తాండాకు చెందినది. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కావాలని దీపిక విజ్ఞప్తి చేశారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సో ఒక అంధురాలైన దీపిక ప్రపంచ కప్ గెలవడం మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే పవన్ కళ్యాణ్కి తన అభ్యర్థన అయితే వినిపించారు. సో పవన్ కళ్యాణ్ రోడ్లు వేయిస్తారా లేదా దీని గురించి కూడా కామెంట్ రూపంలో తెలియజేసేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.